నిన్న వరంగల్ జిల్లా నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కూడా రాణిగంజ్ డిపో ఎదుట కూడా డ్రైవర్లు కండక్టర్లు కూడా ఒక నిరసన ప్రదర్శన అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన హత్యనే, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, అట్లాగే తమ యూనియన్లను కూడా పునరుద్ధరించాలని, అట్లా పిఆర్సీని కూడా వేయాలని చెప్పేసి కూడా గత 3 రోజులుగా చేస్తున్న సమ్మె ఈరోజు కూడా పూర్తిగా విజయవంతమైన చేసుకోవచ్చు. మనం ఇక్కడ రాజీవ్గంజ్ డిపో జేఏసీ నాయకులను వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, నిన్న మీ డ్రైవర్ కూడా ఒక అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతను డెడ్ బాడీ కూడా డిపోకి తీసుకెళ్తామంటే కూడా అక్కడ ఉన్న పోలీసులు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె 3వ రోజు కొనసాగుతూ ఉంది. నిన్న నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు ఏదైతే ఈ సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం ఏదైతే కొనసాగుతూ ఉందో, దీక్షా శిబిరం బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకొని అక్కడ కార్మికులందరితోని రేపు జరగబోయే సమ్మెలో ఎలాంటి ప్రణాళికలు రూపకల్పన చేసుకోవాలని ఆ డిస్కషన్లో భాగంగా నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి బస్సులను కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపించే ప్రయత్నం అక్కడ లోకల్ మేనేజ్మెంటు చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో శంకర్ గౌడ్ గారు నివారించడం జరిగింది. ఆ నివారించినటువంటి విషయం లోకల్ మేనేజర్ గారికి సదరు వ్యక్తులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజర్ గారు నేరుగా బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి శంకర్ గౌడ్ గారిని ఏలు పెట్టి చూయించి, నువ్వు వాళ్ళను ఎందుకు నివారిస్తూ ఉన్నావు, నీ మీద యాక్షన్ తీసుకుంటా, నీ మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయి, రేపు పొద్దున అవసరం అయితే నీ మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాని బెదిరింపులకు పాల్పడడంతో శంకర్ గౌడ్ గారు సున్నితమైనటువంటి సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక సీనియర్ డ్రైవరు, ఇంకా 3 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అవుతున్న డ్రైవరు, ఆయన దిగ్భ్రాంతికి లోనై మానసిక క్షోభకు గురై ఆ దీక్షా శిబిరాల నుంచి బయటికి వెళ్ళి మరొక 10 నిమిషాల తర్వాత దీక్షా శిబిరానికి చేరుకొని అక్కడున్న కార్మికులతోని నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతూ అక్కడ లోకల్ మేనేజ్మెంట్ నన్ను సస్పెండ్ చేస్తుందా అనే పదే 10 సార్లు చెప్పుకుంటూ ఆయనే కిరోసిన్ ఒంటిపైన మొత్తం పోసుకొని అగ్నికి ఆవుతాయి. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు, యాజమాన్యం బెదిరింపుల ధోరణులకు, మానసిక స్థితికి, మానసిక శోభకు గురై ఆయన అగ్నికి ఆవుతాయి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వీరుడు శంకర్ గౌడ్ గారు. దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తూ ప్రతి డిపోల్లో అమరవీరునికి నిజమైన నివాళులు అందించాలని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపోలో అన్నగారికి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి శంకర్ గౌడ్ గారి ప్రాణ నష్టాన్ని ఎవరు పూడ్చలేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికులందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి చెల్లించాలని, అలాగే ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని. ఇలా ఆర్టీసీలో ఒక రూల్ ఉంది, సూసైడ్ చేసుకున్నా ఇంకే కారణం చేత సూసైడ్ చేసుకొని ఆయనంతటా ఆయనే మరణించినట్లయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవని ఇక్కడ బైలాలో ఈ సర్క్యులర్లలో రాసుకోబడ్డది కాబట్టి ఆయనకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఆర్టీసీ నుంచి రావు కనుక దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ఆర్టీసీ పైన కూడా ఉంది. ఆర్టీసీతో పాటు ప్రభుత్వం పైన కూడా ఉందని మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ, ఇది కేవలం యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికే ఇది చావు కారణమైంది. మీరు బెదిరింపులకు పాల్పడకపోతే, మీరు అక్కడ అవహేళన చేయకపోతే ఆయన మానసిక క్షోభకు గురై ఉండకపోవచ్చు. అలాంటి వ్యక్తి అలా ఒక అగ్నికి ఆవుతాయి, అలా అగ్నిగుండంనే సుడిగుండంలాగా మలుచుకొని ఇవాళ రాష్ట్రంలో కుత ఉడుకుతున్న సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు మళ్ళీ మీ ఛానల్ ద్వారా అందుకే మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందంటూ ఇప్పుడు జరుగుతున్న చర్చలు, సెక్రటరియట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు కూడా వెంటనే సఫలం కావాలనే అందరి ఆలోచన. మీ ఛానల్ ద్వారా మరొకటి, ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఆత్మహత్యలు వద్దు, శాంతియుత పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప మన అన్న గౌడ్ గారిని తీసుకున్నటువంటి నిర్ణయాలు మరెవరు తీసుకోవద్దంటూ పేరున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి డిపో కార్మికులకు, కండక్టర్లకు, అక్కా చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా రాణిగంజ్ డిపో తరఫున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా.
మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆత్మ బలిదానాలు వద్దు, శాంతియుత పోరాటం ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకోవాలంటూ ఈరోజు రాణిగంజ్ డిపో ప్రాంతంలో కూడా ఈవీ బస్సు, ఎలక్ట్రికల్ బస్సులో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి నా అన్నలు, తమ్ముళ్ళు, ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, మెకానికులు సమయపోరలో భాగంగా సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇవాళ మాకు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన ప్రతి మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మాకు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన మిత్రులపైన ఈవీ మేనేజ్మెంటు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేసినా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఈ సమ్మె ఓన్లీ ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదు, రాష్ట్రంలో మరో సమ్మెకైనా సిద్ధపడుతూ ఉంది ఈ ఆర్టీసీ కూడా అని భరోసానిస్తూ ఈవీ మేనేజ్మెంట్కు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. 4 గిరకల కారు నడిపే డ్రైవర్కు 30,000 జీతం ఉంటే ఇవాళ ఏనుగంత బస్సు నడిపే నా డ్రైవర్కు ఇవాళ 2 సార్లు టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేస్తే నువ్వు ఇచ్చే జీతం కూడా సరిపోవట్లేదు. అయినా బతకడం కొరకు, ఇవాళ కుటుంబాన్ని బతికించుకోవడం కొరకు నువ్వు ఇచ్చిన జీతాన్ని సరిపెట్టుకొని ఉద్యోగం చేస్తా అంటే ఇవాళ మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు మా మీద కత్తులు నూరితే రేపు పొద్దున మరో పోరాటానికి కూడా సిద్ధపడతామంటూ వారికి కూడా హామీ ఇస్తూ సెలవు. నిన్న కూడా ఒక డ్రామా కూడా క్రియేట్ చేయడం జరిగింది. నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న అతన్ని తీసుకొచ్చి ఎంజిఎం తీసుకొచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ తీసుకొచ్చి కూడా రాత్రి ఈరోజు ఉదయం వరకు కూడా ఒక డ్రామా క్రియేట్ చేశారు. అంటే ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు అట్లా చేస్తుంది అనుకోవచ్చు ఆర్టీసీ కార్మికుల పైన. 55 రోజుల సమ్మెలో కూడా ఆనాడు తెలంగాణ చిందించడం కొరకు శ్రీకాంతాచారి ఎట్లయితే అమరుడయిండో, 55 రోజుల సమ్మె పోరాటంలో ఖమ్మం డిపోలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి గారు తొలి అమరుడైండు ఆర్టీసీకి. ఈ సమ్మెలో మరీ మళ్ళా తొలి అమరుడుగా ఇవాళ మన ముందు కనపడతా ఉంది శంకర్ గౌడ్ గారు. అగ్నికి ఆహుతైతే ఆయన రక్షించాల్సినటువంటి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వహించి అక్కడ కార్మికులే కాపాడుకున్నారు తప్ప మేనేజ్మెంట్ ఎక్కడ కూడా వచ్చి ఇవాళ పట్టుకొని తీసుకెళ్ళినటువంటి సందర్భాలు లేనటువంటి సందర్భంలో ఎంజీఎంకు ఉటావుటిన తరలించి ఎంజీఎం నుంచి ఇక్కడికి మన యశోద హాస్పిటల్కు అపోలో హాస్పిటల్కు తరలించిన తర్వాత అప్పటికే కుటుంబ సభ్యులకు అనుమానం ఉంది, మార్గ మధ్యంలో చనిపోయింది అనేది కూడా వాళ్ళకి సమాచారం ఉన్నా ఇక్కడ కృత్రిమ ప్రక్రియల ద్వారా వారి ద్వారా ఇంకా శ్వాసతోనే ఉండడాన్ని చూయించి మళ్ళీ అర్ధరాత్రి తెల్లారుజామున డెడ్ బాడీని నర్సంపేటలో ఉన్నటువంటి ఆయన ఇంటికి తరలించకుండా ఈ రాష్ట్రం అంతా నర్సంపేటకు తరలి వెళ్తుందని మీరు ప్రభుత్వం ఒక పక్క గాంభీర్యంగానే ఉంటూ భయంతో ఆయన డెడ్ బాడీని కూడా ఆయన సొంత ఇంటికి పంపించలేని దీన స్థితికి దిగజారి మార్గ మధ్యంలో వాళ్ళ కూతురింటికి కూడా తరలించినటువంటి దుస్థితి దిగజారింది ఈ ప్రభుత్వం అంటూ కూడా ఆర్టీసీ కార్మికులంతా నిగదిస్తూ ఉన్నారు. మీ పాత్రే లేకపోతే, మీ యాజమాన్యం వైఫల్యం లేకపోతే మీరు ఎందుకు ఉటావుటిన ఈ డ్రామాలు ఆడినట్టు ఎందుకు నటిస్తూ ఉన్నారు? ఆయన సొంత ఇంటికి ఎందుకు ఈ డెడ్ బాడీని పంపించలేదు? కనీసం కూడా సందర్శించుకోవడానికి అక్కడున్న కార్మికులు చూడడానికి కూడా ఎందుకు మీరు అనుమతిస్తలేరు అనేది కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఇలా రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల లోకమంతా.